సో ఈవెంట్ లో మొత్తంగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. నిజంగా చాలా మంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇవాళ ఇక్కడ ఈ ఆప్తా వేదిక మీద కూడా రావడం జరిగింది. ఎస్, ప్రస్తుతం నాతో పాటు B2B గ్రోత్ బూస్ట్ ఫౌండర్ అండ్ CEO రమ్య అనుదీప్ గారు ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడి ఇవాళ ఈవెంట్ కి రావడం వారికి ఎటువంటి సంతోషాన్ని కలిగించిందో వారి మాటల్లో కనుక్కుందాం. రమ్య గారు నమస్తే అండి. సో చూస్తున్నాం కదా ఇవాళ హైదరాబాద్ హైటెక్స్ లో ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఎంత పెద్ద ఎత్తున జరిగిందో, అండ్ మీరు కూడా రావడం, దీంట్లో ఇక్కడ భాగస్వాములు కావడం జరిగింది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు మన తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ జరుపుకోవడాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మై ప్లెజర్ టు బీ హియర్ అండి. అండ్ దట్ టు మన కమ్యూనిటీలో హ్యాపెనింగ్ అట్ దిస్ స్కేల్ అనేది ఐ హ్యావెంట్ ఎవర్ సీన్ సో ఫార్. ఇప్పుడు వెళ్ళాం కానీ కాన్ఫరెన్సెస్ కి, ఇట్ వాస్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ డెఫినెట్లీ. ఇంత పెద్ద స్కేల్లో అయితే హైదరాబాద్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్. అండ్ మోర్ ఓవర్ ఇట్ వాస్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ స్టాల్స్ అయితే కానివ్వండి, ద ప్యానెల్, ద బోర్డ్ రూమ్స్ దట్ వీ హ్యావ్, సో ఆ టాపిక్ సెలెక్షన్స్ కూడా దే ఆర్ వెరీ మచ్ రిలవెంట్ గా ఉన్నాయన్నమాట, అంటే కరెంట్ ట్రెండ్స్ కి మ్యాచ్ అయ్యేటట్టు. సో ఐ గాట్ అ లాట్ ఆఫ్ లీడ్స్ ఫ్రమ్ హియర్ అండ్ ఫర్ మై బిజినెస్. సో వీఆర్ ఇన్ టు లీడ్ జనరేషన్, స్పెసిఫికలీ ఇన్ టు B2B మార్కెటింగ్. So we do LinkedIn and email marketing for IT and tech enabled businesses basically. So నాకు ఇక్కడ కొలాబరేట్ చేయడానికి ఐ గాట్ అ రైట్ ప్లాట్ఫామ్, I should say. అంటే నాట్ జస్ట్ ఫర్ మీ, బట్ దెర్ ఆర్ మెనీ కంపెనీస్ లైక్ టెక్ కంపెనీస్ ఉన్నాయి, IT కంపెనీస్ ఉన్నాయి, ఈవెన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్స్ అ వెరీ గుడ్ కొలాబరేషన్ ప్లాట్ఫామ్, I should say. Yeah. సో అదే విధంగా మీతో పాటు చాలా మంది యంగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇంత పెద్ద రైట్ ప్లాట్ఫామ్ ని అసలు మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఎస్పెషల్లీ ఉమెన్ విషయానికి వస్తే, సో అసలు రైట్ వేలో దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు? యా, సో ఇట్స్ ఆల్ అబౌట్ కాంటాక్ట్స్ అండి. సి ఒక కమ్యూనిటీ అన్నప్పుడు యుల్ ఫీల్ దట్ ట్రస్ట్ అండ్ యూనో వన్నెస్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో యూ ఫీల్ లైక్ డూయింగ్ బిజినెస్ విత్ పీపుల్ హూమ్ యూ నో rather than you do it with unknown people, right? So akkada that makes a lot of difference. Even for women, I should say, they get a lot of help here because they belong to our community, we know their capability. So this is a stage to showcase their potential, and that is what I would say. Yeah, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఫీడ్బ్యాక్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.